హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ గాయ్స్, ఈరోజు చాలా మంచి వీడియో అనమాట. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఏమాత్రం వీడియో చాలా బాగా నచ్చింది, మాకు చాలా కనెక్ట్ అయింది, మాకు యూజ్ అయింది అని అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. బట్ ఈరోజు మన వీడియోలో చాలా మంది రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతున్నాయి, కట్ అయిపోతున్నాయి, వదిలేసుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు. ఇవన్నీ చాలా కామన్గా జరిగిపోతున్నాయి అనమాట రీసెంట్ డేస్లో. బట్ నేను ఈరోజు ఒక క్లారిటీ ఇస్తాను అలాంటి వాళ్ళకి. అండ్ వీడియో మాత్రం మధ్యలో స్కిప్ మాత్రం చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, మీకు కనెక్ట్ అవ్వకపోతే అడగండి. అండ్ చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు నేనేమంత పెద్ద తప్పు చేశాను, నేనేమంత పెద్ద పొరపాటు చేశాను, ఏం చేస్తే నన్ను ఇలా వదిలేసుకుని వెళ్ళిపోయారు, ఏం చేస్తే నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నారు అని చాలామంది బాధపడిపోతూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ విషయం ఏమిటి అంటే, వాళ్ళు ఇప్పటి నుంచి మిమ్మల్ని వదిలేసుకోవాలని అనుకోవట్లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో అదే ప్లానింగ్లో ఉన్నారనమాట. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా, ఎక్కడ ఒక చిన్న లూజ్ పాయింట్ దొరికిద్దా, ఏదో ఒక విధంగా వీళ్ళని బ్లేమ్ చేసేసి, ఏదో ఒక నిందలు వేసేసి, తప్పు వీళ్ళదే అన్నట్టుగా క్రియేట్ చేసేసి వదిలించుకుందామా అనే ప్లాన్స్ అనేవి ఇప్పటివి కాదు. వాళ్ళకి ఎప్పటి నుంచో బ్రెయిన్లో రన్ అవుతున్నాయి అనమాట. అందుకే మీకు చాలామంది ఈ పాటికి చూసే ఉంటారు, చాలాసార్లు వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, వద్దంటం కానీ, అక్కర్లేదంటం కానీ, వెళ్ళటం కానీ, ఇలాంటివన్నీ చాలాసార్లు మీ లైఫ్లో జరుగున్నట్లయితే మీకు ఐ థింక్, నాకు తెలిసినంత వరకు ఈ పాటికి అర్థమైపోవాలి మీకు. ఇంకా వాళ్ళు మీతో జీవితాంతం ఉంటారా, ఏదో ఒక రోజు వదిలేసుకుని పోతారా అనేవాళ్ళు అర్థమైపోవాలి. బట్ అంత తెలిసి కూడా చాలామంది ఎందుకు అంటే వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళు మన కోసం వస్తారేమో, ఇంకా మేము కలిసి ఉంటామేమో. ఒక్కసారి జరిగితే ఓకే, 2 సార్లు జరిగినా ఓకే, 3 సార్లు జరిగినా ఓకే. బట్ ప్రతిసారి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ప్రతిసారి మిమ్మల్ని తక్కువ చేసి నిందలు వేస్తున్నారు అంటే మీకు ఎందుకు అర్థం కావట్లేదు? వన్స్ ఆలోచించండి గాయస్. మీకేం తక్కువ? అసలు ఎందుకు అలా వద్దన్న వాళ్ళ వెనక ఎందుకు పడుతున్నారు? అసలు విషయం ఏమిటంటే, తప్పు వాళ్ళది కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మోసం చేసే వాళ్ళదే తప్పు కాదు, మోసపోయే వాళ్ళదే తప్పు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రిలేషన్ ట్రావెల్ అవుతున్నప్పుడు పాస్ట్లో మీకు తెలిసి ఉంటుంది, ఒక సిచ్యువేషన్లో కాకపోయినా ఒక సిచ్యువేషన్లో అయినా వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు మంచిగా మిమ్మల్ని ప్యాంపరింగ్ చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని ఏదో తక్కువ చేసినట్లుగా చూస్తున్నారా, లేదా ప్రతిదానికి మిమ్మల్ని కసురుకుంటున్నారా, లేదా ప్రతిదానికి హెరాస్ చేస్తున్నారా మిమ్మల్ని. ఏదో ఒక్క పాయింట్లో అయినా మీకు దొరకకుండా పోరు. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ తెలిసినా కూడా వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. మీ అంత పిచ్చి వాళ్ళు ఇంకొకరు ఉంటారు. యాక్చువల్లీ మిస్టేక్ మీదే అని నేను ఎందుకు అంటున్నానంటే, అండ్ ఇంకా ఎలా అంటే, మీరు ఇంతకుముందు వాళ్ళు మెసేజ్ చేయగానే వెంటనే రిప్లైస్ ఇవ్వటం అంటే ఐ థింక్ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయరు అనమాట. అది మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఏం మాట్లాడినా ఓకే చెప్పటం, ఐ థింక్ బయటకు వెళ్తున్నా వాళ్ళకి చెప్పి వెళ్ళటం, ప్రతిదీ ఒక బాధ్యతగా తీసుకొని మీరు చెప్తున్నారు. మీకు ఇష్టం వల్ల, మీరు ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవటం వల్ల మీరు చెప్తున్నారు. కానీ అవతల వాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుంటారు, అర్థం చేసుకోరు. ఐ థింక్ నా పార్ట్నర్ నాకు ప్రతిదీ చెప్పి చేస్తున్నారు అనే థాట్స్ కన్నా కూడాను, నేను చేస్తే వెంటనే రిప్లై వచ్చేస్తుంది, నేను చెప్తే ఓకే అనేస్తారు, నేను కాదన్నా నా కాళ్ళ దగ్గర పడుంటారు అనే ధీమా అవతల వాళ్ళకి మీరే ఇస్తున్నారు. ఆ అలుసు, ఆ అవకాశం మీరే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఏదో పెద్ద తప్పు చేసేసానేమో, ఎక్కడ మిస్టేక్ చేశాను, అసలు ఏం పొరపాటు చేశాను అనుకుంటారు కదా, కొంతమంది అయినా అనుకునే ఉంటారు. బట్ కానీ తప్పు నీలో లేదు. నువ్వు ఎవరినైతే నమ్మావో, జీవితాంతం నాకు తోడుగా ఉంటారని నువ్వు నమ్మావు చూసావా, ఆ తప్పుడు మనిషిలో ఉందన్నమాట. తప్పు అనేది నీలో అస్సలు లేదు. నీలో తప్పు ఉంటే నువ్వు ఈరోజు ఇంత ఏడుస్తూ, ఇంత కుమిలిపోతూ, ఇంత బాధపడిపోతూ, ఇంత డిప్రెషన్లోకి వెళ్ళవు. సో నీ తప్పు 1% కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఫినిషింగ్ టచ్ ఎలా ఉండాలి అంటే, నువ్వు ఒకరి గురించి ఆలోచిస్తున్నావంటే అసలు నువ్వు ఆలోచించేంత స్థాయి వాళ్ళకు ఉందా? ఒకసారి ఆలోచించండి. ఒక ఫేక్ కోసం, ఒక ఫ్రాడ్ కోసం మీరు టైం కేటాయించి గంటలు ఆలోచిస్తున్నారు, బాధపడిపోతున్నారంటే ఆలోచించండి, అసలు వాళ్ళకి ఆ స్థాయి ఉందా? నువ్వు ఆలోచించేంత రేంజ్ వాళ్ళకు ఉందా? నిన్ను వద్దంటున్నారు, నిన్ను మోసం చేశారు, లేదా వేరే చాయిస్ చూస్తున్నారు, నిన్ను బ్లేమ్ చేశారు, నీ మీద నిందలు వేసేసారు, నిన్ను అవమానించారు, నిన్ను తక్కువ చేశారు. ఇన్ని చేసిన వాళ్ళ గురించి నువ్వు గంటలు టైం ఇచ్చి వాళ్ళ గురించి స్ట్రెస్ తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ ఖరాబ్ చేసేసుకొని ఉంటున్నావంటే, నీ అంత పిచ్చి అమాయకులు ఇంక ఈ ప్రపంచంలో ఎవరో ఉండరు, నాకు తెలిసినంత వరకు అయితే. సో ఫైనల్గా చెప్తున్నాను, నువ్వు ఆలోచించేంత స్థాయి వాళ్ళకి లేదు.
ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి అంత సీన్ లేదు. ఓకే, అర్థమైంది కదా మీ అందరికీ. సో మీకు నచ్చినట్లు బ్రతకండి, ఎవరి కోసం మీ లైఫ్ చేంజ్ చేసుకోవద్దు. ఇది నీ లైఫ్. ఓకే, నీకు నచ్చినట్టుగా ఉండు. ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో వదిలేసిపోయారు, వద్దు. కుక్కలు అన్నాక మురుగుతూనే ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అనమాట. ఎవరి కోసం ఎవరి లైఫ్ ఆగదు ఇక్కడ. ఓకే, అది అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కడ ఛాన్స్ దొరికిద్దా, ఎక్కడ ఈ కారణం చూపించి అవాయిడ్ చేసి వెళ్ళిపోదామా, వదిలించుకుందామా అని కారణాలు ఎతుక్కునే వాళ్ళు ఎంత ఎర్లీగా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే మీకే అంత మంచిది అనమాట. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, కలిసి ఉండటానికి కారణాలు ఎతుక్కోండి, విడిపోవటానికి కారణాలు ఎతుక్కునే వాళ్ళతో లైఫ్ ఎప్పటికీ సంతోషంగా ఉండదు అనమాట. సో మరి మీ పార్ట్నర్ మీతో కలిసి ఉండటానికే ప్రయత్నాలు చేస్తున్నారా, ఎక్కడ ఛాన్స్ దొరికితే, ఎక్కడ ఒక చిన్న రీజన్ దొరికితే వదిలించుకొని వెళ్ళిపోదామా అని చూస్తున్నారా అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఐ మీన్ ఈ ఫేకర్స్ బిహేవియర్ కూడా ఎలా ఉంటుంది అంటే, వీళ్ళ సైడ్ 100 తప్పులున్నా కూడాను అన్నిటిని హైడ్ చేస్తారు. ఒక్కసారి కూడా ఇది నా తప్పు ఉందని చెప్పేసి ఒప్పుకోరు. బట్ మీది ఒక్క తప్పు ఉన్నా చాలు, దాన్ని అర్థంలో పెట్టి మరీ చూస్తారు అనమాట. ఓకే, సో అలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ మీకు అవసరమా లేదా ఆలోచించుకోండి ఒకసారి. మీకు ఏం కావాలి? మిమ్మల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు కావాలి, మిమ్మల్ని భరించే వాళ్ళు కావాలి. మిమ్మల్ని పూజించాలని నేను చెప్పను, బట్ ఉన్న దాంట్లో హ్యాపీగా చూసుకోవాలనే కదా ఎవరైనా కోరుకుంటారు. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, నన్ను అర్థం చేసుకోవాలి, నాతో జీవితాంతం ఉండాలి, నన్ను మంచిగా ట్రీట్ చేయాలి, ఇవే కదా కామన్ థింగ్స్ అనమాట ఇవన్నీ కూడాను. నేను హై లెవెల్లో కూడా ఏమి చెప్పట్లేదు, బట్ రెగ్యులర్గా కామన్గా ఉండే ఇష్టాలు అనమాట ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిలోనూ. బట్ అవి కూడా వాళ్ళు మీకోసం నెరవేర్చలేకపోతున్నారు. ఐ మీన్ కామన్ థింగ్స్ కూడా వాళ్ళు మీకోసం చేయలేకపోతున్నారు అంటే, బట్ అలాంటి వాళ్ళు మీకు ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోండి. బట్ అంటే చెప్తుంటారు కదా, ముళ్ళును ముళ్ళుతోనే తీస్తారు, వజ్రాన్ని వజ్రంతోనే కోస్తారు అని. బట్ నిన్నొకరు మోసం చేస్తే వాళ్ళు ఎవరొకరి చేతిలో మోసపోతారు. సో కర్మ రిటర్న్స్ అనేది ఖచ్చితంగా అవుతుంది. అది ఈరోజు కాకపోయినా రేపైనా అవుతుంది. అందులో అయితే మీరు డౌట్ పడాల్సిన విషయం అయితే కానే కాదు అనమాట. ఖచ్చితంగా ఏదో ఒకటి, నేను చెప్పను కానీ ఇదే జరుగుతుంది వాళ్ళకని చెప్పను కానీ, బట్ నువ్వెంత బాధపడ్డావో, నువ్వెంత పెయిన్ తీసుకుని నరకం అనుభవించావో అంతకి అంత వాళ్ళు అనుభవించేలాగా ఏదో ఒక రూపంలో ఆ కర్మ చేసి తీరుతుంది. అది నువ్వు నీ కళ్ళతో చూడకపోయినా నీ చెవులతో వింటావు. సో ఫేక్ మనుషుల్ని భరించాల్సిన అవసరం నీకు ఏ మాత్రమూ లేదు. వాళ్ళు నీ కాలు కింద ఉన్న దుమ్ముతో సమానం అనుకుని దులిపేసుకుని వెళ్ళిపోండి, అప్పుడే మీ జీవితం బాగుపడుతుంది. ఓకే, నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉంది, నచ్చిందా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్తూ ఉండండి. మంచి కంటెంట్తో మంచిగా మోటివేట్ అయ్యేలాగా నేను మాట్లాడటానికి, మీకు యూజ్ అయ్యే విధంగా వీడియోస్ చేయడానికైతే నా వీలైనంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మనం ఫర్దర్గా ఒక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.